టీమిండియా యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుడి తిరిగింది. ఫిట్నెస్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ ఖాన్ దేశీయ క్రికెట్లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ ఇలా ఏ ఫార్మాట్ అయినా సర్ఫరాజ్ ఖాన్ తన బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ మినీ వేలం జరుగుతున్న రోజే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సిక్సర్లు, ఫోర్లతో బీభత్సం సృష్టించి వేలం ఆఖరి నిమిషంలో అమ్ముడయ్యాడు. 2015లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ 2021 వరకు కొనసాగాడు. ఆ తర్వాత కనీసం వేలంలో ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎస్కే లైఫ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. 2 సార్లు అన్సోల్డ్ అయిన సర్ఫరాజ్ ఖాన్ ను వేలం ఆఖరి నిమిషంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కనీస ధర 75 లక్షల మీద కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఐపీఎల్ మినీ వేలం జరిగే రోజున రాజస్థాన్, ముంబై మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేజింగ్ తో బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే జైస్వాల్ వికెట్ కోల్పోగా రహానే, సర్ఫరాజ్ ఖాన్ బీభత్సాన్ని సృష్టించారు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం 22 బంతుల్లోని 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు బాదాడు. హాఫ్ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ పుషప్స్ తీస్తూ తాను చాలా ఫిట్ గా ఉన్నానంటూ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఇదే మ్యాచ్లో అజింక్య రహానే 41 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 22 బంతులు, 73 పరుగులతో పాటు హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేలం ప్రారంభానికి ముందే సర్ఫరాజ్ వీర బాదుడు బాదిన వేలం మొదటి 2 రౌండ్లలో అన్సోల్డ్ గానే మిగిలిపోయాడు. ఇక చివరి రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో డబ్బులు మిగిలిపోవడంతో సర్ఫరాజ్ ను తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 75 లక్షలకు సొంతం చేసుకోవడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధోని కెప్టెన్సీలో ఉంటే తాను ఇంకా మెరుగవుతాను అని అనుకున్న సర్ఫరాజ్ సీఎస్కేకి థ్యాంక్స్ చెబుతూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా చేశాడు. జెర్సీ సినిమాలో నాని ఎమోషనల్ వీడియోను స్టేటస్ గా పెట్టి తన ఎమోషన్ ను బయటపెట్టాడు.